అవతీర్ణశ్చ కాలట్యాం కేదారేంతర్హితశ్చ యః చతుష్పీఠ ప్రతిష్ఠాత జయతాశంకరో గురుః. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో ముఖ్యంగా గౌరవించవలసినటువంటి వ్యక్తులు ముగ్గురున్నారు. ఈ ముగ్గురిలోనూ మొట్టమొదటి వ్యక్తి తల్లి, రెండవ వ్యక్తి తండ్రి, మూడవ వ్యక్తి గురువు. ఈ ముగ్గురు ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఎంతో ముఖ్యంగా గౌరవించవలసినటువంటి వ్యక్తులు. ఈ ముగ్గురు గనక లేకపోతే ఎవరి జీవితము సరిగ్గా సాగదు. ఈ జీవితం అనేది వ్యర్థమైపోతుంది, అసలు జీవితం అనేదే ఉండదు. కాబట్టి ఇటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా ఆ భగవంతుడి తర్వాత మళ్ళీ భగవంతుడిలా మనం గౌరవించవలసినటువంటి వ్యక్తుల్నిగా ఈ ముగ్గురు వ్యక్తుల్ని మన శాస్త్రములు వేదములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. విశేషంగా ఉపనిషత్తుల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని, ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం ఎలా చూడాలి అనేటటువంటి విషయాల్ని ఈ ఉపనిషద్వాక్యములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చి ఈ జన్మలో మనకి కావలసినటువంటి పోషణని అందించి మన జీవితం చక్కగా సాగడానికి కావలసినటువంటి ఏర్పాట్లనన్నింటినీ కూడా చేసి మనల్ని చక్కగా చూసుకుంటారు. తల్లిదండ్రులు వాళ్ళకి ఉన్నా లేకపోయినా, వాళ్ళు తిన్నా తినకపోయినా మా పిల్లలు బాగుండాలి, వాళ్ళు చక్కగా అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, మేం కష్టపడినా పర్వాలేదు, మా పిల్లలు చక్కగా సుఖంగా ఉండాలి అనేటటువంటి ఆ భావనతో, ఆ ప్రేమతో చక్కగా పిల్లల్ని పెంచి పోషిస్తారు. కాబట్టి అటువంటి తల్లిదండ్రుల్ని ఎంతో ముఖ్యంగా గౌరవించడం అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా చాలా పెద్ద కర్తవ్యం. అదేవిధంగా గురువు మన జీవితానికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని చేసి మనకి కావలసినటువంటి విద్యలని నేర్పించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఆ గురువు కూడా మనకి ఎంతో గౌరవనీయుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ గురువు అంటే ఎవరు అనంటే, ఎవరు మనకి జ్ఞానాన్ని అందిస్తారో అటువంటి వారిని మనం గురువు అని అనాలి. గురువు అని ఒక వ్యక్తి ఎప్పుడైనా కూడా జ్ఞానంతో మాత్రమే అనిపించుకోగలుగుతాడు. ఎవరి దగ్గరైతే జ్ఞానం అనేది ఉంటుందో, అదేవిధంగా ఆ జ్ఞానాన్ని శిష్యుడికి సరైనటువంటి రీతిలో ఉపదేశించేటటువంటి సామర్థ్యం అనేది ఉంటుందో అటువంటి వ్యక్తినే మనం గురువు అని అనాలి. ఇక్కడ ఎవరూ కూడా వేషంతోనో పేరుతోనో గురువు కాలేరు. గురువు అవ్వాలి అనంటే జ్ఞానము మరియు జ్ఞానోపదేశము ఈ రెండూ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా కూడా గురువులు కాగలుగుతారు. అందుకే ఈ లోకంలో మనం విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారిని సమస్త ఆస్తిక సమాజము వారిని గురువు, జగద్గురువులు అని విశేషంగా కీర్తిస్తాం, విశేషంగా గౌరవిస్తాం. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వారందరికీ కూడా, అందులోనూ విశేషంగా మన ఈ ధర్మ పరంపరలో ఉన్నటువంటి వివేకులైనటువంటి వారందరికీ కూడా శంకర భగవత్పాదాచార్యుల వారి పేరు విన్న వెంటనే మనస్సులో విశేషమైనటువంటి ఒక గౌరవ భావన అనేది జాగృతం అవుతుంది. వారి పేరు విన్న వెంటనే మనస్సులో ఎంతో గౌరవం అనేది పొంగుకొస్తుంది. ఎందువల్ల అనంటే ఇది వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానం, అదేవిధంగా వారు చేసినటువంటి జ్ఞానోపదేశం. శంకర భగవత్పాదాచార్యులు వారికి ఉన్నటువంటి జ్ఞానము, అదేవిధంగా వారు ఈ లోకం యొక్క హితం కోసం చేసినటువంటి జ్ఞానము, ఈ రెండు అత్యంత ఉత్కృష్టమైనటువంటివి.
అందువల్లనే శంకర భగవత్పాదాచార్యుల వారు ఇన్ని శతమానాలైనా కూడా వారు అవతరించి 12 శతమానాల కంటే అధికమైనటువంటి కాలం అయినప్పటికీ కూడా ఇవాల్టికి వారిని అందరం కూడా గౌరవిస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం వారికి ఉన్నటువంటి జ్ఞానం, వారు చేసినటువంటి ఉపదేశం. ఇక్కడ శంకర భగవత్పాదాచార్యుల వారు అందరి బుద్ధుల్లో, అందరి యొక్క మనస్సులో విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగించి మనందరి మనస్సుల్లో విశేషమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. మనం లోకల్లో కనుక ఇవాళ రోజున చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి చోట శంకరాచార్యుల వారి విగ్రహాలు కానీ ఆలయాలు కానీ మనకు అన్ని చోట్ల కనబడవు. కొన్ని చోట్ల ఉన్నాయి, ముఖ్యమైనటువంటి ఊళ్ళల్లో స్థానాల్లో శంకర భగవత్పాదాచార్యుల వారి ఆలయాలు ఉన్నాయి, సన్నిధులు ఉన్నాయి కొన్ని చోట్ల. అయినప్పటికీ అలాగని ఇప్పుడు ప్రతి ఊళ్ళోనూ ప్రతి చోట యద్యపి మనకి కనబడరు మూర్తులు, విగ్రహాలు, గుళ్ళు ఇవన్నీ కూడా మనకి కనిపించవు. అయినప్పటికీ శంకరాచార్యుల వారిని అందరూ కూడా తమ గుండెల్లో ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చి తమ గుండెల్లో నింపుకున్నారు అనంటే దానికి కారణం ఏమిటి అంటే వారు చేసినటువంటి ఉపదేశం. అంటే వారు ఈ లోకానికి అందించినటువంటి అద్భుతమైన తత్వజ్ఞానం అనేది ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క రూపంలో వారు ప్రతి ఒక్క మనిషి గుండెల్లోనూ నిండిపోయి ఉన్నారు. వారిని అందరం కూడా విశేషంగా గౌరవిస్తూ ఉన్నాము. కాబట్టి ఎక్కడైనా సరే ఒక వ్యక్తి గురువు అని అనిపించుకోవాలి, ఒక వ్యక్తికి గురువు అనేటటువంటి స్థానం దేని ద్వారా వస్తుంది అనంటే జ్ఞానము మరియు ఆ జ్ఞానాన్ని శిష్యుల హితం కోసం ఉపదేశించడం. ఈ రెండు పనుల వల్ల, ఈ రెండిటి వల్ల గురువు అనేటటువంటి స్థానం వస్తున్నది. కాబట్టి గురువు తాను మొట్టమొదట జ్ఞాని అయి ఆ జ్ఞానాన్ని శిష్యుడి యొక్క హితం కోసం ఉపదేశిస్తారు. కాబట్టే గురువుకి అత్యంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. విశేషంగా గురువు శిష్యుడికి నేర్పించేటటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యలు లోకంలో 2 రకాలుగా ఉన్నాయి అని మన వేదశాస్త్రములు చెబుతూ ఉన్నాయి. అంటే ఏమిటి? లౌకిక విద్య మరియు అలౌకిక విద్య అని ఈ విద్య అనేది 2 రకాలుగా ఉన్నది. లౌకిక విద్య అంటే ఏమిటి అనంటే ఈ లోకంలో మనందరం కూడా చక్కగా బతకడానికి, మనందరి యొక్క జీవితానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమకూర్చుకోవడానికి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పొందడానికి కావాల్సినటువంటి జ్ఞానం అనేది ఏదైతే ఉందో దాన్ని లౌకికమైన విద్య అని అంటారు. మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా మన జీవితం చక్కగా సాగడానికి వేట్ల యొక్క ఆవశ్యకత అనేది ఉంటుందో వాట్ల గురించి ఉండేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని లౌకికమైనటువంటి విద్య అని అంటారు. అంటే ఉదాహరణకి మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఏ మందుని తీసుకోవాలి, ఏ ఔషధాన్ని తీసుకుంటే ఇది నయం అవుతుంది అనేటటువంటి విషయాల్ని చెప్పేటటువంటి విద్య వైద్యశాస్త్రం. కాబట్టి ఇది ఒక విశేషమైనటువంటి విద్య. అదేవిధంగా ఒక భవనాన్ని మనం ఎలా కట్టాలి, ఒక నిర్మాణం ఎలా చెయ్యాలి అనే దాని గురించి ఒక శాస్త్రం అనేది ఉన్నది. అదే ఒక విశేషమైనటువంటి విద్య. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తయారు చేయాలి మొదలైనటువంటి విషయాలన్నింటినీ మనకు తెలియజేసేటటువంటి విద్య, అది కూడా లౌకికమైనటువంటి విద్య. వీటన్నిటి ద్వారా మన జీవితం అనేది చక్కగా సాగుతుంది. కాబట్టి వీటన్నిటినీ లౌకికమైనటువంటి విద్య అని అన్నారు. ఇక అలౌకికమైనటువంటి విద్య అనేది ఒకటి ఉన్నది. ఇదేమిటది అనంటే ఇది 2 రకాలుగా ఉన్నది. మళ్ళీ అలౌకికమైనటువంటి విద్య 2 రకాలుగా ఉన్నది. ఒకటి అపర విద్య అని, రెండవది పరవిద్య అని 2 రకాలుగా ఉన్నది. అపర విద్య అనంటే ఏమిటి అనంటే ఏ పనులని చేయడం ద్వారా మనకి ఇహలోకంలోనూ పరలోకంలోనూ వచ్చే జన్మల్లోనూ శ్రేయస్సు అనేది లభిస్తుందో అటువంటి పనులని చేయడానికి మనకి ఏ జ్ఞానం అయితే కావాలో ఆ జ్ఞానమే అలౌకికమైనటువంటి విద్య. అందులో అపర విద్య అనేటటువంటిది. ఈ అపర విద్య అనేది ఏదైతే ఉందో దీని ద్వారా మనం పొందేటటువంటి జ్ఞానం ద్వారా ఎంతో విశేషంగా ధర్మాన్ని అనుష్ఠిస్తూ అధర్మాన్ని వదిలిపెడుతూ చక్కగా మన ధర్మాన్ని చేసినప్పుడు, ఆచరించినప్పుడు దీని ద్వారా మనకి ఈ లోకంలోనూ పరలోకంలోనూ వచ్చే జన్మల్లోనూ మనకి శ్రేయస్సు అనేది లభిస్తుంది.
అందుకే ఇటువంటి విద్యని అలౌకిక విద్య అని అన్నారు. ఈ లోకంలో మాత్రమే మనకి ఫలితాన్ని, అంటే ఈ లోకంలో మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విద్యని లౌకికమైన విద్య అని అంటారు. ఎందుకంటే అది ఈ లోకానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాబట్టి, ఈ లోకానికి మాత్రమే పరిమితమైనటువంటి ఫలితాన్ని మనకిస్తుంది కాబట్టి అటువంటి విద్యల్ని లౌకికమైన విద్యలు అని అన్నారు. ఈ లోకానికి మాత్రమే పరిమితం కాకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ వచ్చే జన్మల్లోనూ మనకి శ్రేయస్సుని కలిగించే విద్య అనేది ఏదైతే ఉందో ఆ విద్యని అలౌకికమైనటువంటి విద్య అని అన్నారు. అయితే అయినప్పటికీ అలౌకికమైన విద్య అయినప్పటికీ అది అపర విద్య మాత్రమే. దీనికంటే పైన పరవిద్య అనేది ఉన్నది. ఆ పరవిద్య అనేది ఏమిటి అనంటే, ఏ విద్య వల్ల, ఏ విద్యని మనం అభ్యసించి దాన్ని చక్కగా నేర్చుకోవడం వల్ల మనం శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతామో అటువంటి విద్యని పరవిద్య అని అన్నారు. ఈ అపర విద్య అనేది ఏదైతే ఉందో అది మనకి ఈ లోకంలోనూ పరలోకంలోనూ వచ్చే జన్మల్లోనూ ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ ఇది మనల్ని సంసారం నుంచి బయటికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఈ జన్మలో వచ్చే జన్మలో అంటే అక్కడికి మనకి ఇంకా జన్మ మరణాలు ఉన్నాయి అని అర్థం. ఈ జన్మల్లో వచ్చే జన్మలో ఆ తర్వాత జన్మల్లో మనకి ఇది ఫలితాన్ని ఇస్తోంది అని అంటే మనం ఇంకా సంసారంలోనే ఉన్నాము. సాంసారికమైనటువంటి ఫలాలనే మనకి ఈ విద్య అనేది తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇది లౌకికమైనటువంటి విద్యతో పోలిస్తే ఈ అపర విద్య అనేది విశేషమైన ఫలాన్ని ఇస్తున్నప్పటికీ ఇది శాశ్వతమైనటువంటి ఫలాన్ని మనకిచ్చేది కాదు. కాబట్టి దీన్ని అపర విద్య అని అన్నారు. పరవిద్య అంటే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది, దాని కింద దీన్ని పెట్టారు. ఎందుకు అనంటే ఇది మనకి గొప్ప ఫలాన్ని ఇస్తున్నప్పటికీ అన్నిటికంటే గొప్ప ఫలాన్ని ఇవ్వలేదు. అలాగే ఇది ఇచ్చేటటువంటి ఫలం అది అనిత్యమైనటువంటి ఫలం. లౌకికమైనటువంటి విద్య కేవలం ఈ లోకంలో మాత్రమే మనకి ఫలితాన్ని ఇస్తుంది. అలౌకికమైనటువంటి విద్య ఈ లోకంలోనూ పరలోకంలోనూ వచ్చే జన్మల్లోనూ మనకి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఆ ఫలితం అనేది అనిత్యమైనటువంటిది మాత్రమే. ఈ పరవిద్య అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ మోక్షం అనేటటువంటిది శాశ్వతం. ఆ మోక్షాన్ని ఒకసారి పొందిన తర్వాత మళ్ళీ ఈ జన్మ మరణ ప్రవాహం అనేది మనకి ఉండదు. అంటే ఈ సంసారం, అత్యంత దుఃఖమయమైనటువంటి ఈ సంసారం నుంచి మనల్ని రక్షించి మనల్ని ఉద్ధరించి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేది పరవిద్య అనేటటువంటిది. కాబట్టి ఇది అన్నిటికంటే గొప్ప ఫలితాన్ని ఇస్తోంది. కాబట్టి దీనిపైన ఇంకో విద్య అనేది లేదు, దీనిపైన ఇంకో ఫలం అనేటటువంటిది కూడా లేదు. ఇదే అన్నిటికంటే గొప్ప ఫలం. కాబట్టి ఈ పరవిద్య అనేది ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి విద్య. కాబట్టి అక్కడికి ఈ విద్యలు 3 రకాలుగా ఉన్నాయి. లౌకికమైనటువంటి విద్య, అలౌకికమైనటువంటి విద్య, అందులో పరవిద్య, అపర విద్య, ఆ పైన పరవిద్య అని ఈ విధంగా విద్యలు 3 రకాలుగా ఉన్నాయి. దీంట్లో ఒకదానికంటే ఒకటి దాని ఇంకా శ్రేష్టం. లౌకిక విద్య కంటే అపర విద్య శ్రేష్టం, అపర విద్య కంటే పరవిద్య అనేటటువంటిది శ్రేష్టం. కాబట్టి ఈ పరవిద్య అనేది ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది. ఇటువంటి పరవిద్యనే మన వేదశాస్త్రములలో బ్రహ్మ విద్య అని, ఆత్మవిద్య అని, వేదాంత విద్య అని, అద్వైత విద్య అని రకరకాల శబ్దాలతో ఈ విద్య గురించే మన వేదశాస్త్రములు విశేషంగా చెబుతూ ఉన్నాయి. ఇవాటి రోజున సమస్త ప్రపంచము కూడా మన భారతదేశం వైపు తిరిగి చూడడానికి, మన భారతదేశాన్ని విశేషంగా గౌరవించడానికి కారణం కూడా ఈ పరవిద్య అనేటటువంటిది మాత్రమే. మన యొక్క ఉపనిషత్తుల్లో, వేదశాస్త్రముల్లో చెప్పబడినటువంటి ఈ పరవిద్య అనేది ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది అనే విషయాన్ని ఇవాటి రోజున యావత్ ప్రపంచము కూడా, ప్రపంచంలో ఉండేటటువంటి వివేకులు, మేధావులందరూ కూడా దీన్ని ఒప్పుకుంటూ ఉన్నారు. అవివేకులు ఏమైనా మాట్లాడచ్చు, అది వేరే విషయం. కానీ వివేకవంతులైనటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరవిద్య అనేది మన భారతదేశం, ఈ పరవిద్యకి మన భారతదేశమే పుట్టిల్లు. కాబట్టి ఇటువంటి పరవిద్య, దీన్నే బ్రహ్మవిద్య అన్నారు. ఈ పరవిద్యని ఎవరైతే సాక్షాత్కరించుకున్నారో వారినే బ్రహ్మజ్ఞాని అని, తత్వజ్ఞాని అని, ఆత్మజ్ఞాని అని కూడా అంటారు. కాబట్టి ఇటువంటి తత్వం అనేది ఏదైతే ఉందో ఇదే ఆత్మతత్వం, ఇదే పరబ్రహ్మతత్వం.
కాబట్టి ఈ విద్యని సాక్షాత్కరించుకొని జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందేటటువంటి వారినే బ్రహ్మజ్ఞానులు అని అంటారు. ఈ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అథవా బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని అనేటటువంటి పదాలకి చాలా గొప్ప అర్థం ఉన్నది. కాబట్టి ఇది మనం ఎక్కడ పడితే అక్కడ ప్రయోగించేటటువంటి పదం కాదు. దీని యొక్క అర్థం చాలా గంభీరమైనటువంటిది. సంపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారిని బ్రహ్మజ్ఞాని అంటారు, వారిని ఆత్మజ్ఞాని అని అంటారు. వారికి ఉన్నటువంటి జ్ఞానాన్నే తత్వసాక్షాత్కారము అని అంటారు. కాబట్టి ఈ విషయాన్ని చక్కగా అందరూ కూడా తెలుసుకోవాలి. అటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసేటటువంటి విద్య ఏదైతే ఉందో అదే పరవిద్య అని అంటే. కాబట్టి ఈ పరవిద్య అనేది ఏదైతే ఉందో దీనిపైన ఇంకో విద్య అనేది లేనేలేదు. అదేవిధంగా ఈ పరవిద్య నుంచి మనకు కలిగేటటువంటి ఫలితం ఏదైతే ఉందో దీనిపైన ఇంకో ఫలం అనేది కూడా లేదు. దీనికంటే గొప్ప ఫలం అనేది ఇంకోటి లేదు. కాబట్టి ఇటువంటి ఈ విద్యలని మనకి ఉపదేశించి మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ మన యొక్క ఆత్మోద్ధారాన్ని కలిగించేటటువంటి వ్యక్తినే మనం గురువు అని అంటాం. కాబట్టి అటువంటి గురువుకి మన సనాతన ధర్మంలో ఎంతో గొప్ప స్థానం, సర్వోత్కృష్టమైనటువంటి స్థానం ఉన్నది. అందులోనూ విశేషంగా గురువుల్లోనూ ఎవరైతే మనకి ఈ పరవిద్యని, బ్రహ్మ విద్యను ఉపదేశిస్తారో అటువంటి గురువుకి ఉన్నటువంటి స్థానం మరెవ్వరికీ కూడా లేదు. ఇటువంటి ఈ పరవిద్యకి మన యొక్క సనాతన ధర్మంలో ఒక విశేషమైనటువంటి గురు పరంపర అనేది ఉన్నది. ఈ పరంపర ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది అంటే సాక్షాత్తు భగవంతుడి నుంచి ఈ పరంపర అనేది మొదలవుతుంది. అందుకే ఈ పరంపర గురించి చెప్పేటప్పుడు మనం ప్రసిద్ధంగా చెప్పేటటువంటి శ్లోకం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని. అదేవిధంగా నారాయణం, ఇంకా దీని కొంచెం విస్తారంగా చెప్పాలంటే నారాయణం పద్మభూమం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుగం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తంతోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురువున్ సంతతమానతోస్మి అని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరంపర యొక్క ప్రారంభం సాక్షాత్తు భగవంతుడి నుంచి అయింది. ఆ భగవంతుడిని మనం సదాశివుడైనా అనొచ్చు, సదాశివుడు అనైనా అనొచ్చు, నారాయణుడు అనైనా అనొచ్చు. ఎందుకంటే శివుడికి నారాయణుడికి ఇద్దరికీ భేదం లేదు. కాబట్టి కొంతమంది సదాశివ సమారంభం అంటారు, కొంతమంది నారాయణ సమారంభం అంటారు. ఇక్కడేమో సదాశివ సమారంభం అనుంది, అక్కడేమో నారాయణం పద్మభూమం వశిష్టం అనుంది. అక్కడ సదాశివుడి పేరు లేదు, ఇక్కడ నారాయణుడి పేరు లేదు కదా, అదేమిటి అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సదాశివుడైనా నారాయణుడైనా ఇద్దరూ ఒకటే. కాబట్టి ఈ విధంగా ఏ పరమాత్మనైతే మనం సదాశివుడని, నారాయణుడని ఇలా రకరకాల శబ్దాలతో మనం పిలుస్తూ ఉన్నామో అటువంటి పరమాత్మ నుంచి ప్రారంభమైన ఈ గురు పరంపర అనేది ఏదైతే ఉందో ఈ పరంపరలో విశేషంగా వేదవ్యాస మహర్షుల వారు ఆయన అవతరించి ఈ పరంపరలో విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వారై పురాణాల్ని, ఉపపురాణాలని, మహాభారతాది ఇతిహాసాల్ని, బ్రహ్మసూత్రాల్ని రచించారు. వేదములని 4గా విభజించి అధ్యయనం చేయడానికి కావలసినటువంటి వ్యవస్థను ఏర్పరిచారు. మన యొక్క సమస్త వైదిక వాంగ్మయాన్ని ఎంతో అద్భుతంగా ఈ లోకానికి ఉపదేశించారు. ఎవరో వాళ్ళకి వీళ్ళకి అని మాత్రం కాకుండా యావత్ మనుష్య సమాజానికి వాళ్ళు వీళ్ళు అనేటటువంటి భేదం లేకుండా అందరికీ కూడా కావాల్సినటువంటి శ్రేయో మార్గాన్ని వేదవ్యాస మహర్షుల వారు ఈ పురాణ ఇతిహాసాదుల్లో మనకి విశేషంగా ఉపదేశించారు. కాబట్టి అటువంటి ఈ గురు పరంపరలో వేదవ్యాస మహర్షుల వారికి ఉన్నటువంటి స్థానం అది అత్యంత అద్భుతమైనటువంటి స్థానము. ఆ తర్వాత ఇంకా విశేషంగా అదే విధమైనటువంటి ఒక విశేషమైన స్థానం అనంటే అది జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి ఉన్నది. శంకర భగవత్పాదాచార్యుల వారు మన యొక్క ఈ వైదిక వాంగ్మయం యొక్క సరైనటువంటి అర్థాన్ని ఈ లోకానికి తెలియజేశారు. విశేషంగా వేదవ్యాస మహర్షుల వారు సమస్త వేదశాస్త్ర పురాణ ఇతిహాసాదుల్లో ఏ విషయాన్నైతే ప్రతిపాదితమై ఉన్నది అని ఉపదేశించారో అటువంటి విషయాన్ని స్పష్టంగా ఎన్నో గ్రంథముల్ని రచించడం ద్వారా శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి తెలియజేశారు. అందుకే శంకర దిగ్విజయంలో మనకు ఒక సందర్భం కనిపిస్తుంది. వేదవ్యాస మహర్షుల వారు శంకరాచార్యుల వారి భాష్యాన్ని పరీక్షించి ఆ బ్రహ్మసూత్రం యొక్క భాష్యాన్ని పరీక్షించి ఎంతో సంతోషపడి మేము ఏమనుకుంటున్నామో దాన్నే చక్కగా
మీరు ఈ భాష్యంలో రచించారు అని చెబుతూ శంకరాచార్యుల వారితో వేదవ్యాస మహర్షి ఒక మాట అంటారు. ఏమిటి అనంటే, మీరు నాకు శుకమహర్షిలాగా, శుకమహర్షి నా పుత్రుడైనటువంటి శుకమహర్షి అంటే నాకు ఎంత ఇష్టమో, నాకు ఎలాగో అదేవిధంగా మీరు కూడా నాకు అలాగే అని శంకరాచార్యుల వారితో వేదవ్యాస మహర్షి అంటారు అనేటటువంటి విషయాన్ని మనం శంకర దిగ్విజయంలో చూడొచ్చు. కాబట్టి ఈ విధంగా మన యొక్క ఈ గురు పరంపర అనేది ఏదైతే ఉందో, ఈ పరంపరే మన సనాతన ధర్మం యొక్క మూలభూతమైనటువంటి గురు పరంపర, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ బ్రహ్మ విద్యని ఉపదేశించేటటువంటి పరంపర. ఈ పరంపర అనేది పరమాత్మ నుంచి ప్రారంభింపబడి శంకర భగవత్పాదాచార్యుల వారి చేత ఎంతో విశిష్టంగా అలంకరింపబడి, ఆ తర్వాత శంకరాచార్యుల వారికి 4 శిష్యులు, సురేశ్వరాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారి తర్వాత ఈ పరంపర అనేది 4గా విభాగం చెందింది. అందులో విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారి తర్వాత సురేశ్వరాచార్యుల వారు, అలా సురేశ్వరాచార్యుల వారి నుంచి వచ్చినటువంటి పరంపరలోనే జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు, ఈ విధంగా వచ్చినటువంటి ఆ పరంపరలోనే ప్రస్తుతం మా గురువరేణ్యులు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క అధిపతులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, ఈ విధంగా ఈ పరంపర అనేది వస్తూ ఉన్నది. ఇటువంటి ఈ బ్రహ్మ విద్యను ఉపదేశించేటటువంటి గురు పరంపర అనేది ఏదైతే ఉందో, ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి పరంపర. ఇది మన యొక్క సనాతన ధర్మం యొక్క గురు పరంపర. ఈ పరంపరని చక్కగా మనం గౌరవించి, ఈ పరంపర మనకు ఉపదేశిస్తున్నటువంటి మార్గం అనేది ఏదైతే ఉందో, విశేషంగా ఈ పరంపర ద్వారా ఎవరో కొంతమందికి మాత్రమే మార్గదర్శనం అని లేదు, అందరికీ కూడా కావలసినటువంటి జ్ఞానాన్ని ఈ పరంపర మనకి ప్రసాదిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క మనిషి యొక్క ఆత్మోద్ధారానికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని ఈ పరంపర అనేది మనకి చేస్తూ ఉన్నది. అందుకే దీన్ని జగద్గురు పరంపర అని అన్నారు. ఈ జగత్తులో ఏ మూలనున్నటువంటి వ్యక్తి అయినా సరే, ఏ మతానికి చెందినవాడైనా, ఏ జాతి మతం ఏ లింగానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే, ఏ మూల ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే, తన మనస్సులో నా యొక్క ఆత్మోద్ధారం కోసం నేనేం చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రశ్నని వేసుకున్నప్పుడు దానికి కావలసినటువంటి సరైన సమాధానం ఈ పరంపర ద్వారా మనకి లభిస్తున్నది. కాబట్టి దీన్ని జగద్గురు పరంపర అని అన్నారు. అటువంటి విషయాల్ని శంకర భగవత్పాదాచార్యులు ఉపదేశించారు కాబట్టి వారిని జగద్గురువులు అన్నారు. వారి నుంచి వచ్చినటువంటి ఈ పరంపరని కూడా జగద్గురు పరంపర అని అన్నారు. కాబట్టి ఇటువంటి ఈ పరంపర ఎంతో విశిష్టమైనటువంటి పరంపర. కాబట్టి మనకి ఒక లౌకికమైనటువంటి విషయం నుంచి అత్యంత అలౌకికమైనటువంటి మరియు పారమార్థికమైనటువంటి పరబ్రహ్మతత్వం వరకు అన్ని విషయాల్ని ఉపదేశించేటటువంటి గురుతత్వం అనేది ఏదైతే ఉందో అది అత్యంత శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఆ గురు పరంపరని, ఆ గురుతత్వాన్ని ఎంతో విశేషంగా మనం గౌరవించాలి. విశేషంగా ఈ గురు పౌర్ణమి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఆ గురువుని విశేషంగా మనం ఆరాధించి పూజించేటటువంటి సందర్భమే ఈ గురు పౌర్ణమి అనేటటువంటిది. కాబట్టి ఇటువంటి ఈ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంలో మనం విశేషంగా ఎవరిని పూజించాలి అనంటే, ఎవరైతే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనకి తెలియజేశారో, ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసేటటువంటి గురు పరంపరలో ఎవరైతే మనకి అనుగ్రహిస్తూ వచ్చారో అటువంటి ఆ గురువుల్ని మనం విశేషంగా ఆరాధించాలి. అందులోనూ విశేషంగా ఈ పరంపరలోనే అత్యంత ముఖ్యమైనటువంటి స్థానం ఎవరికైతే ఉన్నదో శ్రీ శ్రీ వేదవ్యాస మహర్షుల వారు, అదేవిధంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, వీరిని ఈ గురు పౌర్ణమి యొక్క సందర్భంలో సమస్త ఆస్తిక భక్త మహాజనులు అందరూ కూడా విశేషంగా ఆరాధించి మన యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క ఆత్మోద్ధారం కోసం మనకి ఏ మార్గాన్ని అయితే వారు ఉపదేశించారో ఆ మార్గాన్ని విశేషంగా అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. కాబట్టి ఇటువంటి ఈ గురు పౌర్ణమి సందర్భంలో, అందుకే దీన్ని గురు పౌర్ణమి అన్నారు, విశేషంగా వ్యాస పౌర్ణమి అని అన్నారు. ఎందుకు అనంటే ఇవాల్టి రోజున ఈ చతురామ్నాయ పీఠాధిపతులు కానీ, ఇతర మఠాధిపతులు కానీ, సమస్త యతులు అందరూ కూడా విశేషంగా ఇవాల్టి రోజున వేదవ్యాస మహర్షుల వారిని, శంకర భగవత్పాదాచార్యుల వారిని, ఈ గురు పరంపరని విశేషంగా పూజించి చాతుర్మాస్య వ్రతానుష్ఠానాన్ని ప్రారంభిస్తారు. అటువంటి ఈ సందర్భం కాబట్టి విశేషంగా ఇది వ్యాస పౌర్ణమి కాబట్టి విశేషంగా వేదవ్యాసుల వారిని, శంకర భగవత్పాదాచార్యుల వారిని పూజించడం అనేది అనాది కాలంగా వచ్చినటువంటి, ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి పరంపర.
కాబట్టి అదేవిధంగా భక్తులందరూ కూడా సమస్త ఆస్తిక భక్త మహాజనులు కూడా ఈ సందర్భంలో వేదవ్యాస మహర్షుల వారిని అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యుల వారిని విశేషంగా పూజించాలి. ఆ గురు మహిమ అనేది ఏదైతే ఉందో దాన్ని విశేషంగా వారు ఈ లోకానికి చేసినటువంటి అనుగ్రహం, ఈ లోకానికి చూపించినటువంటి మార్గం, ఈ లోకానికి అందించినటువంటి జ్ఞానం అనేది ఏదైతే ఉందో దాన్ని చక్కగా తెలుసుకొని విశేషంగా ఈ మార్గంలో వెళ్ళి అందరూ కూడా శ్రేయోవంతులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి విశేషంగా ఆ కృష్ణ పరమాత్మ భగవంతుడు ఎన్నో అవతారాల్లో ఆ జ్ఞానాన్ని ఈ లోకానికి ఉపదేశించాడు. స్వయంగా కృష్ణ పరమాత్మగా భగవంతుడు భగవద్గీతని ఉపదేశించాడు. దక్షిణామూర్తిగా మౌన వ్యాఖ్యానంతో పరబ్రహ్మతత్వాన్ని భగవంతుడు ఉపదేశించాడు. అదేవిధంగా పరమేశ్వరుడు మనకి కావాల్సినటువంటి ఆ వేదములని, ఆగమములు తంత్రములు మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా ఆ భగవంతుడు ఉపదేశించాడు. వేదవ్యాస మహర్షుల వారు ఈ పురాణాదులను ఉపదేశించారు. శంకర భగవత్పాదాచార్యుల వారు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్ని, ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి విషయాల్ని, ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావాల్సినటువంటి మార్గాన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనకు విశేషంగా తెలియజేసి అనుగ్రహించారు. సురేశ్వరాచార్యుల వారు మనకు కావలసినటువంటి ఆ వేదాంత తత్వజ్ఞానాన్ని వార్తికముల్ని రచించడం ద్వారా మనకు అందించారు. విద్యారణ్య మహాస్వామి వారు ఎన్నో గ్రంథాలని, వేదాంత గ్రంథాలని, మీమాంసా గ్రంథాలని, ఇతర శాస్త్రముల్లోనూ ఎన్నో గ్రంథాలని రచించడమే కాకుండా సమస్త వేదములకి భాష్యాల్ని రచించి మనకి ఈ సమస్త మానవ సమాజానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆచార్య పరంపరలో వచ్చినటువంటి వారందరూ కూడా ఈ విషయాల్ని జనాలందరికీ కూడా విశేషంగా ఉపదేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన గురు పరంపర అనేది ఏదైతే ఉందో దీన్ని విశేషంగా అందరూ ఈ వ్యాస పౌర్ణమి సందర్భంలో సమస్త సనాతన ధర్మ అనుయాయులు విశేషంగా ఆరాధించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదేవిధంగా ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క ప్రస్తుత అధిపతులు మా పరమపూజ్య గురువరేణ్యులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ గురు పౌర్ణమి యొక్క మహత్వాన్ని, గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని మన యొక్క ఈ సనాతన ధర్మ పరంపరలో వచ్చినటువంటి గురు పరంపర అనేది ఏదైతే ఉందో, ఈ బ్రహ్మ విద్యని మనకి ఉపదేశించినటువంటి అద్భుతమైన గురు పరంపర అనేది ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఆ పరంపరని విశేషంగా శ్రద్ధాపూర్వకంగా ఆరాధించి కృతార్థులు కావాలి. ఇటువంటి ఈ వ్యాస పౌర్ణమి సందర్భాన్ని అందరూ కూడా సార్థకపరుచుకొని ఆ గురువుని విశేషంగా ఆరాధించి కృతార్థులు కావాలి అని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం.